హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి దేవీ నవరాత్రులు 2024లో ఎప్పుడు వస్తుంది, అలాగే అమ్మవారి యొక్క 9 అలంకరణలు, 9 రోజులు, తిథులు, నైవేద్యాలు, స్తోత్రాలు ఏం పఠించాలి అన్నీ కూడా సింపుల్గా ఈ వీడియోలోనైతే మీకు వివరంగా అయితే తెలియజేస్తానండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కిందన కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి. ముందుగా మనకి దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 3 గురువారంతో ప్రారంభమై అక్టోబర్ 12, 2024 శనివారంతో ముగుస్తుందండి. అలాగే ముందుగా మనకి మొదటి రోజు అక్టోబర్ 3 గురువారం, తిథి పాడ్యమి, నక్షత్రం హస్త. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఇవాళ బెల్లం పరమన్నం, లేత గులాబీ రంగు చీర, ఎర్రని మందార పుష్పాలతో పూజించాలండి. అలాగే ఈరోజు అమ్మవారిని పూజ చేసుకున్నట్టయితే మనకు అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. శ్రీ బాలా త్రిపుర దేవి అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచిది. రెండవ రోజు అక్టోబర్ 4 తిథి విదియ, నక్షత్రం చిత్త. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ప్రసాదం నిమ్మకాయ పులిహార, నారింజ రంగు చీర, తామర పువ్వులతో పూజ చేయండి. అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకోండి. మూడవ రోజు అక్టోబర్ 5 శనివారం, తిథి తదియ అండి, నక్షత్రం స్వాతి. అన్నపూర్ణాదేవి అలంకరణ, గంధపు రంగు చీర. అమ్మవారిని ఇవాళ మల్లెపూలతో పూజిస్తారు. నైవేద్యం కింద దద్దోజనం, కట్టె పొంగలి, అన్నపూర్ణ అష్టకం చదువుకున్నట్టయితే చాలా మంచిదండి. అలాగే 4వ రోజు మనకి అక్టోబర్ 6వ తేదీ ఆదివారం, చవితి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర లలితాదేవిగా దర్శనమిస్తారండి. బంగారు రంగు చీర, చక్కెర పొంగలి నైవేద్యం, పరమన్నం, ఎర్రని గులాబీ పువ్వులు, లలిత అష్టోత్తరం సహస్రనామం చేసుకోండి. అన్ని విధాలుగా మనకి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. అలాగే మనకి 5వ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు నక్షత్రం అనురాధ, తిథి పంచమి. పసుపు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఇవాళ ప్రసాదం కింద కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు నివేదించండి. ఇవాళ దుర్గా స్తోత్రం చదువుకుంటే మంచిదండి. అలాగే 6వ రోజు అక్టోబర్ 8 మంగళవారం, షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. గులాబీ రంగు చీర, తెల్లని కల్వ పువ్వులు, గులాబీ పువ్వులు, క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి. ఇవాళ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకున్నట్టయితే చాలా మంచిదండి. అలాగే 7వ రోజు తిథి సప్తమి, నక్షత్రం మూల. అమ్మవారు ఈరోజు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. తెలుపు రంగు చీర, మారేడు దళాలు, తెల్లని పుష్పాలతో పూజించండి. దద్దోజనం, పాయసం నివేదించండి. అలాగే ఈరోజు సరస్వతీదేవి పూజ చేసుకోండి. అలాగే అక్షరాభ్యాసం చేసుకోండి. చాలా మంచి రోజు అండి. ఈరోజు సరస్వతి దేవి స్తోత్రం చేసుకుంటే చాలా మంచిది. 8వ రోజు అక్టోబర్ 10 గురువారం, తిథి అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ. ఈరోజు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శిస్తారు. ఎరుపు రంగు చీర, ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజించండి. పులగం, కదంబం, అలాగే దుర్గా స్తోత్రం చేసుకున్నట్టయితే చాలా మంచిదండి. శత్రు బాధల నుంచి మనకి విముక్తి లభిస్తుంది. అలాగే అనుకున్న కార్యంలో విజయం లభిస్తుంది. 9వ రోజు అక్టోబర్ 11 తిథి నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. నీలిరంగు చీర, శంఖం పువ్వులతో అమ్మవారిని పూజించండి. చింతపండు పులిహార, వడపప్పు, పానకం, గారెలు నివేదించండి. ఈరోజు అమ్మవారిని చక్కగా దుర్గా అష్టోత్తరం, మహిషాసుర దేవి అష్టోత్తరం కూడా ఉంటుందండి, చదువుకోండి, చాలా మంచిది. 10వ రోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఆకుపచ్చ రంగు చీర, ఎర్రని పుష్పాలతో పూజించండి. ఈరోజు అమ్మవారికి శాఖ అన్నం, మహా నైవేద్యం, అన్ని రకాల ప్రసాదాలు పెట్టుకోవచ్చు. తిథి చూసుకున్నట్టయితే దశమి తిథి, శ్రవణ నక్షత్రం వచ్చిందండి. ఈరోజు మనం అక్టోబర్ 12 విజయదశమి అనేది జరుపుకుంటాం, అదే దసరా అండి. అయితే మనకి ఈరోజు ఉద్వాసన మనకి ఎప్పుడు చేసుకోవాలి అంటే అమ్మవారి పీఠాన్ని కానీ కలశాన్ని కానీ అక్టోబర్ 12 శనివారం ఉదయం 11:15 నుండి 11:48 లోపు మనం అమ్మవారిని ఉద్వాసన చేసుకోవచ్చు. మీకు ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం 3:19 నుండి
5 గంటల 15 నిమిషాల లోపు అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. నమస్తే, బాయ్ అండి.